This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖలో చేసే నాన్ టీచింగ్ వేకెన్సీస్ లైక్ మీకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని చెప్పి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి ఇలా చాలా రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి బేసిక్ పేలే మీకు మంచి శాలరీస్ ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 56,100 ఉంటుంది. అదే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీకి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే 25,500 ఉంటుంది. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ బ్యాంకులలో చేసే కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. సర్టిఫికేట్ ఉంటే చాలు, అర్హత ఉండాల్సిన సర్టిఫికేట్ ఉంటే చాలు మీకు దాదాపు ఉద్యోగం వచ్చినట్లే. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి IISER నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ ఆఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మాత్రం మీకు IISER అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మీకు ఉన్న ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా కనుక చివరి వరకు చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి శాలరీస్ ఉంటాయి. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఇస్తారు. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీకి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఇస్తారు. అదే PE ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం ఈ రెండు వేకెన్సీస్కి ప్రైవేట్ సెక్రటరీ అదే PE ఇన్స్ట్రక్టర్ ఈ 2 వేకెన్సీస్కి లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 10 ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100. సో మీకు మంచి శాలరీస్ ఉంటాయి. మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే చూడొచ్చు. ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సెలెక్ట్ అయితే 1,00,000కి పైగా జీతం పొందొచ్చు. సో మంచి శాలరీస్ ఉంటాయి. ఇవి బేసిక్ పేలు మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ బేసిక్ పేలకు అదనంగా మీకు అలవెన్సెస్ చాలా బెనిఫిట్సే ఉంటాయి. కాబట్టి మంచి అర్హత ఉంటే మాత్రం చెప్తాను. అర్హత గురించి కూడా ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సెలెక్ట్ అయితేనేమో 40 years ఏజ్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి. అసిస్టెంట్ రిజిస్ట్రార్లో స్టోర్ పర్చేస్కు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫైనాన్స్ అకౌంట్స్కి 43 ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ వేకెన్సీస్కి అయితే 48 years. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్ అంటే PE ఇన్స్ట్రక్టర్కి అయితేనేమో 38, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి 45, అకౌంటెంట్కి అయితేనేమో 38, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితేనేమో 46. ఇలా కేటగిరీని బట్టి కూడా మీకు ఏజ్లో మార్పులు అంటే ఏజ్ లిమిట్స్ అయితే మారుతున్నవి. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST వాళ్ళకు ఒక 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు ఒక 3 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఇవి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఉండాల్సిన అర్హత అంటే క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే ఈ వర్డ్ ఎక్సెల్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో
మీకు ఏదో ఒక డిగ్రీతో పాటు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా మిగతా వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే, చెప్తున్న క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేకెన్సీస్కి అయితే మాస్టర్స్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్తో పాటు టైపింగ్ స్పీడ్ 60 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. 1 ఇయర్ కంప్యూటర్ డిప్లొమా కూడా చేసి ఉండాలి. పిఈ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ స్పోర్ట్స్ సైన్స్లో ఫస్ట్ క్లాస్తో పాటు కోచింగ్ డిప్లొమా కూడా చేసి ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్తో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో ఎక్స్పీరియన్స్ లేకుండా పోస్ట్ ఏదైనా ఉందంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంటే ఉంటుంది. దీనికి కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ తప్ప మిగతా వేకెన్సీస్కి మీకు ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నేను చెప్పిన క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్టులను బట్టి ఇది కూడా వేరే అవుతుంది. ఈ గ్రూప్ ఏలో పోస్ట్ కోడ్ 1కి 2కి అయితే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్గా మాత్రం మీకు మీ పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ ఇవే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఈ గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలో పోస్టులకి అంటే లెవెల్ 3 నుంచి పోస్ట్ కోడ్ 3 నుంచి పోస్ట్ కోడ్ 7 వరకు అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అంటే ఏదన్నా టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు ఉండొచ్చు. అది కేవలం మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్గా డీవీ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 21 ఏప్రిల్ 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 12 మే 2026 వరకు ఉంటుంది. సో 12 మే 2026 వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎగ్జామ్స్కి సంబంధించి కానీ అవన్నీ మీకు ఇంకా అప్డేట్ చేయలేదు. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇచ్చిన వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీ ఇక్కడ అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి. మీకు అక్కడ పోస్ట్ కోడ్ నెంబర్తో సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు డైరెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీకు లాస్ట్కి ఫీ అయితే మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో, కాబట్టి మీకు ఫీకి సంబంధించి కూడా నోటిఫికేషన్లో అయితే ఏం లేదు. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. లాస్ట్కి సబ్మిట్ చేసాక మాత్రం మీకు అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి వెరిఫై చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి. పాస్వర్డ్కి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. అంటే మినిమం 6 లెటర్స్ ఉండాలి, అట్లీస్ట్ ఒక డిజిట్ ఉండాలి, ఒక లోవర్ కేస్ క్యారెక్టర్, ఒక అప్పర్ కేస్ క్యారెక్టర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కలుపుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ 6 డిజిట్ ఉన్న పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది కింద, దానిపైన క్లిక్ చేసినంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. మీ యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయి అఫీషియల్గా ఈ IISER pune.ac.inలోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకున్నంటే మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్ట్ కోడ్ 1కి 2కి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళైతే ఒక 5 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు 21 ఏప్రిల్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఈ నెక్స్ట్ మంత్ వరకు మీకు లాస్ట్ డేట్స్ అయితే ఉంటాయి. కాబట్టి అర్హత ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, పర్మనెంట్ జాబ్స్ అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి. మీకు ఇనీషియల్గా పూణేలోనే పోస్టింగ్ ఉండొచ్చు కాబట్టి పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని, అర్హత ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.